వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కి స్వాగతం. మమతా బెనర్జీకి సోనియా గాంధీ గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ పదవి తీసుకోమ్మా అని. ఆమె జంకుతున్నారు. తీసుకుంటే ఆమె ఆస్పిరేషన్స్కి, సోనియా ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేయగలనా, క్యారీ అవుట్ చేయగలనా డ్యూటీస్ లేదా అనేది. వెరాజ్ వాళ్ళ మాతృమూర్తి నిర్ణయంతో రాహుల్ గాంధీ విభేదించినట్టు సమాచారం. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాలని తీసుకొచ్చేసి జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఎలా చేస్తారు, మల్లికార్జున ఖర్గే పరిస్థితి ఏంటి అని. ఖర్గే ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఆయన ఏమన్నా ప్రశ్న అడిగినా అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఇన్ఫాక్ట్ ఆయనే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. సో మమతా బెనర్జీని ఆ ప్లేస్లో పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్రెసివ్ లుక్ తీసుకొద్దామని చెప్పేసి సోనియా గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. బట్ 40% ఓట్లున్న ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాన్ని తీసుకొచ్చి గట్టిగా 4% ఓట్లు కూడా బెంగాల్లో లేని కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయి అధ్యక్షురాలుగా ఆమెను చేయటం ఎంతవరకు సబ్ అనే ప్రశ్న కాంగ్రెస్లో ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ సీనియర్స్ మండిపడుతున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ నేతృత్వంలో. సో ఇవన్నీ ఇటు ఉంచితే ఒక వారం రోజుల వ్యవధిలో మమతా బెనర్జీ పార్టీ నుంచి 3 ఎంపీలు అవుట్. నిన్న సయోని ఘోష్, ఆ తర్వాత నిన్న ఈవినింగ్ ఒక మరో ఎంపీ. సయోని ఘోష్ ఈస్ నోన్ ఫర్ అవర్ కాంట్రవర్షియల్ అబ్జర్వేషన్స్ అండ్ రిమార్క్స్ ఓవర్ హిందూయిజం. అండ్ ఒక సాంగ్ ఆవిడ చేశారు, మేరే ఆంఖో మే కాబా और మేరే దిల్ మే మదీనా అని చెప్పేసి. కళ్ళల్లో కాబా ఉందిట, గుండెల్లో ఏమో మదీనా ఉందిట. సో దీని మీద తర్వాత హిందూ వ్యతిరేక భావజాలం మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు దరిమిలా షీ వాజ్ ఆస్క్డ్ టు కామ్ డౌన్ డ్యూరింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఆవిడ జాదవ్పూర్ నుంచి కంటెస్ట్ చేశారు, గెలిచారు. ఆవిడ తిరుగుబాటు చేశారు. మమతా బెనర్జీ 2 అనమాట, ఆవిడ ఫైర్ బ్రాండ్. ఇన్ని జరుగుతున్నాయి తృణమూల్ కాంగ్రెస్. ఓవరాల్గా అంటే తృణమూల్ కాంగ్రెస్ని ఫినిష్ చేసే కార్యక్రమాన్ని బీజేపీ సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేసింది. అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ వాళ్ళకి చోటు లేకుండా చేయడం ద్వారా. అండ్ విడిపడిన 20 మంది ఎంపీల బృందం కాళికా ఘోష్ ఆధ్వర్యంలో వాళ్ళు విడిగానే కూర్చుంటారు, మమ్మల్ని విడిగానే కూర్చోపెట్టండి పార్లమెంట్లో అంటే స్పీకర్ అందుకు కూడా అంగీకరించారు. అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి. మరోపక్క కళ్యాణ్ బెనర్జీ తనంత సీనియర్ లాయర్ని కాదని చెప్పేసి ఎవరికో ఏదో అప్పచెప్పడం ఏంటని చెప్పి ఆయన అలిగి చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. దురదృష్టం వెంటాటం మొదలెడితే ఇలాగే ఉంటుంది. 1 by 1 అన్నీ వచ్చి చేరుతాయి. అదృష్టం వచ్చినప్పుడు కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఇప్పుడు దురదృష్టం టర్న్ మమతా బెనర్జీది. ఈ అంశాలు ఏమన్నా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల రాజకీయాల మీద ప్రభావం చూపిస్తాయా, ప్రభావితం అవుతాయా మిగిలిన రాష్ట్రాలు అనే ఒక చర్చ అయితే మొన్న ఢిల్లీలో పెద్ద ఎత్తున దారితీసింది. నితీష్ కుమార్ని కనుక మనం చూస్తే ఆ రోజు జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆయన ఒక్కడు ఏకనిరంజన్లాగా ఒక చోట కూర్చున్నాడు. పాపం మిగిలిన వాళ్ళందరూ ఆయన ఒక సానుభూతిగా చూస్తూ వెళ్ళటం మనం విజువల్స్లో గమనించవచ్చు. మరోపక్క ఇండి కూటమి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతా ఓడిపోయిన వాళ్ళు, రేపు పొద్దున ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తు లేదనుకున్న వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. డిఎంకే దూరం అవటం అనేది మరి సోనియా గాంధీకి కొంచెం మింగుడు పడిన అంశమే. ఎన్సాలిటీకి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు, అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు, ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తున్నారు కదా. తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, పైశాచిక ధోరణులు ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రాంతీయ పార్టీల్ని అమాంతం మింగేసే ఈ ధోరణి ఎంతవరకు సబబు అనే ప్రశ్న ఢిల్లీ ప్లాట్ఫామ్ నుంచి ప్రజాస్వామిక బదులుగా తమని తాము క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వేస్తున్న ప్రశ్న. వస్తాన్ గారు, మీకు అన్నగారు బాజీ గారికి నమస్కారం. ప్రేక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఇవాళ టిఎంసీలో జరుగుతున్న ఈ టర్మాయిల్కి టిఎంసీనే కారణం, కానీ అపోజిషన్ పార్టీస్ మీద ఎస్పెషల్లీ బీజేపీ మీద అలా ఇలా అని మాట్లాడటం సబబు కాదేమో. ఎందుకంటే టిఎంసీ ఒక విధానంతో, ఒక అగ్రెసివ్ పోస్టర్ తోటి, మరి ముఖ్యంగా చాలా మందికి అర్థమైంది ఏంటంటే యాంటై హిందూ స్టాండ్ కూడా తీసుకోగలరు వీళ్ళు, తీసుకుంటున్నారు. యాంటై నేషనల్ స్టాండ్స్ కూడా తీసుకుంటున్నారు. రోహింగ్యాల విషయంలో కానీ, బంగ్లాదేశీస్ విషయంలో కానీ వీళ్ళు ఉదాసీనంగా ఉన్నారు అనేది గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం. బెంగాల్ నుంచి వస్తున్న వార్తలు, దేశవ్యాప్తంగా కూడా అదే ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన క్రమంలో ఇవాళ సరే ప్రజాభిప్రాయం లోకల్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ పై చేయి సాధించినప్పుడు న్యాచురల్ గానీ ఈ ఐడియాస్ అన్ని కూడా ప్రెసిపిటేట్ అవుతుంది.
ఇప్పుడు ఎవరైతే డిఫెన్స్ లో పడ్డారో, ఏ ఎంపీలు అయితే అగ్రెసివ్ గా ఉన్నారో ఆ రోజుల్లో, ఏ ఎంపీలు అయితే టిఎంసి విధానాన్ని నమ్మో నమ్మకో ఏదైనా సరే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా స్టాండ్ తీసుకున్నారు, అగ్రెసివ్ గా మాట్లాడారు. నాట్ ఓన్లీ బీజేపీ, జనరల్ గా మెజారిటీ పాపులేషన్ సెంటిమెంట్స్ కూడా ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఇన్ డిఫెన్స్ నౌ. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొంత వాళ్ళ ఓన్ ఆత్మరక్షణ. రెండోది, పార్టీలో కూడా మీరు అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలి అంటే విధానపరంగా అగ్రెసివ్ గా ఉండమనే కానీ ఎవరో సెంటిమెంట్స్ దెబ్బ కొడుతూ ఆ సెంటిమెంట్ దెబ్బ కొట్టాం కాబట్టి మనం పై చేసి సాధించాం అనుకుంటే దట్ బికమ్స్ ఓన్లీ టెంపరీ. ఇప్పుడు టిఎంసీలో ఆ వెలుగంతా కూడా అది టెంపరీనా, వాళ్ళకు నిజంగానే ఒక ఫిలసాఫికల్ స్ట్రెంత్ ఉండి గెలుపోటములతో సంబంధం లేకుండా వాళ్ళు సస్టైన్ కాగలరా అనే టెస్ట్ ఐ థింక్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టిఎంసి. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమంలో న్యాచురల్ గా మమతా బెనర్జీ గారికి ఒక స్టేచర్ ఉంది. మమతా బెనర్జీ గారి పార్టీలో అనేక మంది ఓకల్ లీడర్స్ ఉన్నారు. దే మే బి ఆన్ ద రాంగ్ సైడ్ బట్ దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ అవుట్ స్పోకెన్ లీడర్స్ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మన సీఎం గారు కూడా ఒకప్పుడు ఆ క్యాంప్ నుంచి వచ్చినాయండి. కాబట్టి వాళ్ళు ఆ విధానపరమైనటువంటి మార్పులు చేసుకోగలిగితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ డెఫినెట్ గా ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి రాజ్యసభ నుంచి 3 ఎంపీలు ర్యాంక్స్ మారిన, లోక్సభకు సంబంధించినటువంటి ఇంకొక దాదాపు 20 మంది పైగా దే ఆర్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ విత్ టిఎంసీ అంటున్నారు. మేబీ బీజేపీ వైపు మొగ్గొచ్చు అంటున్నారు. ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. సువేందు అధికారి రోడ్ క్లోజ్ చేశాడండి అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని తీసుకోవడానికి వీల్లేదని చెప్పాడు ఆయన. న్యాచురల్లీ, ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్స్ మనం ఎలక్షన్స్ లో ఏం చేశారండి, ఎన్డీఏ ఏం చేసింది, టిఎంసీ అరాచకత్వం, టిఎంసీ విధానాల మీద, టిఎంసీలో ఉన్న కరప్షన్ మీద, టిఎంసీలో ఉన్నటువంటి అనేక నెగటివ్ అంశాల మీద క్యాంపెయిన్ చేసినప్పుడు, గెలిచినప్పుడు ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చి కూర్చున్నారు అనుకోండి, ప్రజల సెంటిమెంట్స్ ఏం కావాలి, వాళ్ళ డేషన్కి వాల్యూ ఏముంటుంది. కాబట్టి ఎనీ పోస్ట్ ఎలక్షన్స్ లో జరిగే ఇలాంటి చేంజ్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా చాలా సమయం తీసుకుంటాయి. వాళ్ళు 1 by 1 అసెస్ చేసుకోగలగాలి, 1 by 1 వాళ్ళు నమ్మగలగాలి, 1 by 1 ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అంతేగాని నేను నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు నేను ఈ పార్టీలోకి వస్తానంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎవరో ఒకళ్ళిద్దరు ఫర్ స్పెసిఫిక్ రీజన్స్ ఆ పర్సనల్ స్టేచర్ తోటి రావచ్చాము, కానీ ఇలా మూకుమ్మడిగా ఒక 20 మంది అసలు టీఎంసీని డిజాల్వ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు అనుకోండి, దట్ బికమ్స్ ఏ హెడేక్ ఫర్ రెసిపియంట్ పార్టీ ఆల్సో. బీజేపీలోకి వచ్చారంటే బీజేపీ కూడా అది హెడేక్ అవుతుంది కదా. కాబట్టి ఐ థింక్ బీజేపీ విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ దిస్ సిచ్యువేషన్. నాకేమనిపిస్తుంది అంటే వాసుదేవన్ గారు, టిఎంసీ లో ఇవాళ జరుగుతున్నటువంటి టర్మాయిల్ అంతగా స్వయం కృత అపరాధమే. వాళ్ళని ఎవరో ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టుకున్నారు. నంబర్ 2, ఎప్పుడైతే ప్రజా విశ్వాసం పోయిందో, ఇప్పుడు అసెంబ్లీలో అంత మార్పు వచ్చినప్పుడు ఎంపీలకు మాత్రం ఇంకా సపోర్ట్ ఉన్నట్టు ఎలాగో, ఆ సపోర్ట్ లేనట్టే ఆయా నియోజకవర్గాల్లో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చేంజ్ ఆఫ్ టైడ్ ని గమనించుకుంటూ అందరూ బీజేపీ వైపుకి వాళ్ళ సపోర్ట్ మళ్లించారు. కాబట్టి మనం కూడా బీజేపీ వైపుకి వెళ్ళటం అనేది ఒక రకంగా ప్రజా సెంటిమెంట్ ని గౌరవించినట్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ తీసుకోవటం వల్ల బీజేపీకి వెంటనే టీఎంసీ డిస్టెబిలైజ్ అయింది అనేది ఒక విషయమే, కానీ వీళ్ళకి వచ్చే ఇమ్మీడియట్ గెయిన్ అయితే కొంత ఆ నెగిటివ్ బ్యాగేజ్ ని కూడా బీజేపీ క్యారీ చేయాల్సి వస్తుంది. మన ఎలక్షన్స్ లో ఎందుకు మనం అంతగా అపోజ్ చేసిన వాళ్ళందరినీ ఇవాళ వాళ్ళందరినీ కలుపుకుంటే దాని అవుట్ ఫాల్ ఎలా ఉంటుంది. సో ఐ థింక్ బీజేపీ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కూడా దే ఆల్సో సీ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ కి స్పేస్ లేకుండా టీఎంసీ తీసేసుకుంది, కాబట్టి బెంగాల్లో ఆ స్పేస్ లోకి మళ్ళీ కొంత కాంగ్రెస్ రావచ్చనే ఆశ వాళ్ళలో ఉండడం సహజం. అట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్ లో మమతా గారికి ఒక బ్రాండ్ ఉంది, ఒక ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరుంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు, తర్వాత టీఎంసీ అన్నారు. చాలా అగ్రెసివ్ పోస్టర్ తీసుకోగలిగినటువంటి పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్. ఆమెని కాంగ్రెస్ లో తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ ని కూడా కొంత రిఫర్బిష్ చేసుకోవచ్చు. మేము ఇలా డల్ గా ఉండే పార్టీ కాదు, మేము కూడా అగ్రెసివ్ ఉంటాము, పాన్ ఇండియా మేము కూడా మళ్ళీ రివైవ్ అవుతున్నాం అని చెప్పుకుంటూ
ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో బలపడటానికి ఇది ఒక అవకాశంగా కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఉండుండొచ్చు. బట్ అంత మాత్రాన మమతా బెనర్జీ గారిని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే దాకా చేయగలరు అనేది ఎందుకో నాకు అనిపించట్లేదు. బట్ లెట్ us see, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకసారి మనతో పాటు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు, ఢిల్లీలో వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మిగిలిన రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా నేను ఫలానా రాష్ట్రం అన్న కానీ ప్రాంతీయ పార్టీలకి చాప కింద నీరులాగా పరిణమించబోతున్నాయి. ఈ పరిణామాలన్నీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే